మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఏకీభవిస్తూ అయ్యా ఆల్రెడీ విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడ ఏరియా ఉన్నటువంటి మచిలీపట్నం కానీ పలు రకాలుగా అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని కూడా పూర్తి సౌకర్యంతో ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ బిల్డింగులు కట్టి ఆ మొత్తం ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేస్తే అతి తక్కువ ఖర్చుతో క్యాపిటల్ సిటీ ఏర్పాటు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన పూర్వపు అనుచరుడుగా ఉన్నటువంటి మన నెల్లూరు విశ్వాసఘాతకుడు కొలువు పెడితే సాలునా నెత్తినటువంటి నాయకుడు ఈ రూరల్లో అతను ఈ రోజు దాదాపు కేఏ పాల్తో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చే దశకి చేరుకున్న విషయాన్ని మనం అందరం చూసాం. ఆ రోజు కూటికి గతిలేక రోడ్లలో స్తంభాలు పట్టుకొని ఏలాడుతుండేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రాపకంతో ఆయన దయతో ఆయన విచక్షణతో అచ్చుపోసినటువంటి ఆంబోతులు తిరిగినట్టు రౌడీ ముక్కలతో తిరిగి 100 కోట్లు సంపాదించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నువ్వు కేఏ పాల్లాతో పోటీ పెట్టుకో, సిపిఎంతో పోటీ పెట్టుకో. సిపిఎంతో పోటీ ఏంద్రనైనా 40% ఓట్తో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నాడు. ముగ్గురు కలిసారు, మీరు ఒక్కొక్కరు రాండి, మీ తాట తీసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ లో చెప్తున్నా. ఆ ధైర్యమేమో లేదా వీళ్ళకి.